హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మన వీడియోలో ఇంకొక టెక్నికల్ అనాలిసిస్. దాని గురించి ఏంటంటే ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనే వాటి గురించి బేస్గా మాట్లాడదాం. నెక్స్ట్ ఎక్కడైనా మనకి ఎగ్జాంపుల్స్ కనిపించినప్పుడు ఫుల్గా ట్రెండ్ లైన్స్ గురించి కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటా వెళ్దాం అన్నట్టు. మీకు అర్థమైంది కదా, ఏమైనా చార్ట్స్ వచ్చినప్పుడు స్టడీ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలానో ట్రెండ్ లైన్స్ కూడా అలానే డ్రా చేసేసుకుందాం, అలానే నేర్చేసుకుందాం అన్నట్టు. మెయిన్గా టెక్నికల్ కూడా ఫోకస్ చేద్దాం మనం వీక్లీ 1 or 2 వీడియోస్. సో ఈ వీడియోలో మనం ఏం కనిపించట్లేదు. బేసికల్గా ప్రతిసారి కనిపించి చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ మనం ఏదైతే చెప్తున్నామో అది రీచ్ అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. సో చూడండి, మనం ఇంకొకటి విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎర్న్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ ట్రేడింగ్ అయినా, బ్రేక్అవుట్ స్ట్రాటజీలతోని, ట్రెండ్ లైన్ ట్రేడింగ్ అయినా, ట్రెండ్ లైన్ ట్రేడింగ్ స్ట్రాటజీతోని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తోని, మూవింగ్ యావరేజెస్తోని, ఇండికేటర్స్తోని అమౌంట్ సంపాదించే వాళ్ళు చాలా ఉంటారు. 100% న్యూసే తెలియాలి, న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటేనే డబ్బులు వస్తాయి, దీంట్లో నాలెడ్జ్ ఉంటేనే డబ్బులు వస్తాయి అనేది మ్యాటర్ కాదు. మీరు ఏం చేస్తున్నారు ఇంపార్టెంట్ కాదు, మీకు ఒక స్ట్రాటజీ ఫిక్స్ అయిపోయి మీరు ఫైనల్గా ఒక అమౌంట్ జనరేట్ చేస్తున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. అందుకే ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఈవెన్ టెక్నికల్ అనాలిసిస్ అయినా పర్లేదు. టెక్నికల్ అనాలిసిస్లో టైప్స్ ఉంటాయి, దాంట్లో ఒక్కటి చూస్ చేసేసుకొని ఒక్క దాంట్లో మాస్టర్ అయిపోతే రిమైనింగ్ ఆటోమేటిక్గా మీ అమౌంట్ మీకు జనరేట్ అవుతూనే ఉంటుంది. మీకు పాయింట్ అర్థమైంది కదా. ఎలా ఉన్నామని కాదు, మార్కెట్లో అమౌంట్ వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆడియో క్లియర్ ఉందని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ అంటే ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి హారిజాంటల్గా ఉంటాయి. దానికి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తాం మనం? ఇది ఒక సపోర్ట్ అనుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్, ఇలా డ్రా చేస్తాం. కానీ ఇప్పుడు ట్రెండ్ లైన్స్ అనేవి, సో ఇలా పాయింట్స్ కలుపుతూ ఇలా ఒక యాంగిల్లో డ్రా చేస్తాం అన్నట్టు. అది ఎనీ యాంగిల్ కానీ ఒక యాంగిల్లో డ్రా చేయడమే మనం ట్రెండ్ లైన్స్ అంటాం అన్నట్టు. సో ఇలా బేసికల్గా వీటిని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అనుకోవచ్చు. కానీ ట్రెండ్ లైన్స్ అనే ఒక కొత్త నేమ్ పెట్టారు అన్నట్టు, అంతే. వాటిని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అనుకుంటాం, కానీ కొంచెం యాంగిల్లో ఉంటాయి కాబట్టి మన ప్రైస్ యాక్షన్కి అపార్ట్ ఫ్రమ్ ప్రైస్ యాక్షన్ దీన్ని ట్రెండ్ లైన్స్ అంటాం. వీటిని ఎలా డ్రా చేయాలి అంటే, ఫస్ట్ మనం రిపీటెడ్ పాయింట్స్ లేకపోతే ఒక యాంగిల్ పైన ఎన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మినిమం 2 to 3 పాయింట్స్ ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇదొకటి చూసేసుకుంటున్నాం, ఇదొకటి చూస్ చేసుకున్నాం, ఇదొకటి, సో ఇదొకటి, ఇదొకటి. సో వీటన్నిటిని కలుపుతూ ఏదైనా లైన్ గీస్తే మనకు వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలి. సో బేసికల్గా ఫస్ట్ నార్మల్ ఒక డ్రా చేయండి లైన్ ఎక్కడో దగ్గర, జస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఒక డ్రా చేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత దీన్ని టువర్డ్స్ చార్ట్కి తీసుకొని వచ్చేయండి. ఎంత అంటే ఎంత ఎక్కువ మల్టిపుల్గా, ఎక్కడైతే ఎక్కువగా పాయింట్స్ టచ్ అవుతున్నాయో అక్కడి వరకు తీసుకొచ్చేయండి. ఎక్కడైతే పాయింట్స్ ఎక్కువగా టచ్ అవుతున్నాయో అక్కడి వరకు తీసుకొని రావచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ పెడితే ఓన్లీ 2 పాయింట్సే టచ్ అయినాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే దీని ట్రెండ్ లైన్గా మనం భావించలేము. సో ఇక్కడ తీసుకొస్తే చూడండి, ఇక్కడ ఒకటి టచ్ అయిందా, సో ఇదొకటి టచ్ అయింది. సో నెక్స్ట్ టైం మనం మినిమం 2 ఉన్న తర్వాత ట్రెండ్ లైన్గా తీసేసుకోవాలి. సో ఇది చూడండి, ఇది ఒక పాయింట్ టచ్ అయింది అంటే ఈ 2 పాయింట్లు ప్రీవియస్గా మనకు ఒకసారి రెఫరెన్స్ తీసేసుకున్నాయంటే నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ అక్కడి వరకు వచ్చేసరికి మనకు కొంచెం స్టాక్ రియాక్ట్ అవుతుంది అని మనకు అర్థమైంది అన్నట్టు. సో దీన్ని ఇంకా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ కొన పట్టేసుకొని, ఈ కొన పట్టేసుకోండి, దీన్ని కొంచెం ఇలా డ్రా చేసేసుకొని ఇలా లాగేయండి. సో ఇప్పుడు చూడండి ఎన్ని ఎన్ని టచ్ అయినాయి, ఆల్మోస్ట్ 1 2 3 4 5, ఇది ఒకటి బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్ 5, ఓకే, 6 7. మీకు అర్థమైంది కదా, అంటే 7 టైమ్స్ ఇది రెస్పెక్ట్ అవుతుంది అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది మీకు ఒకసారి అర్థమైంది. సో బేసికల్గా దీన్ని ఇంకోలా నేను చెప్తే, సో చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఇక్కడికి వచ్చేసి 5x. సో ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్గా తెలియదు, ఇక్కడ ఈ రెండు టచ్ అయినాయి కాబట్టి మనం ట్రెండ్ లైన్ అనుకున్నాం, 1 2. నెక్స్ట్ టైం దీన్ని రెస్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ టైం అది రియాక్ట్ అవుతుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో నేను ఒకసారి ప్లే చేశాను చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అగో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన టైం మళ్ళీ బ్యాక్ వచ్చేసిందా. సో ఇది ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చేసింది. సో ఇలా డౌన్ అవుతుంది మళ్ళీ ప్రైస్ అనేది. తొందర పడకూడదు, ఫేక్ బ్రేక్అవుట్ ఇంతసేపు మనకు జస్ట్ అది మంత్ పెట్టా కాబట్టి ఇది మీరు తీసుకునే
ట్రేడింగ్ స్టైల్ పైన ఉంటదన్నట్టు. మీరు ఇంట్రాడే ఉంటే ఒకలా ఉంటది. డెలివరీ అయితే ఒకలా ఉంటది. లాంగ్ టర్మ్ అయితే ఒకలా ఉంటది. స్వింగ్ ట్రేడింగ్ అయితే ఒకలా ఉంటది. సో, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. చూడండి ఒక్కసారి ఇక్కడికెళ్ళేసొచ్చిందా? ఒకసారి రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ ఒకసారి వచ్చేసింది. ఇక్కడికి రాగానే ప్రైస్ మళ్ళీ ఒకసారి రియాక్ట్ అయింది. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మినిమమ్ 2 డాట్స్ మనకు టచ్ అవుతే దాన్ని ట్రెండ్ లైన్‌గా కన్సిడర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇక్కడికొచ్చేసి మళ్ళీ రియాక్ట్ అయిందా? అంటే ఇది బ్రేకౌట్ అవ్వలేదు. ఈసారి గూడా ఇది బ్రేకౌట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే రెసిస్టెన్స్ అనుకోండి. సో, ఇక్కడ గూడా మళ్ళీ కొంచెం స్లోగా అయిపోయింది. ఓకే. చూడండి మళ్ళీ డౌన్ అయిపోయింది. నేనేంటంటే రీప్లే చేస్తున్నా దాన్ని. రీప్లే చేస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఓకే. ఈ 2 మేజర్ పాయింట్‌లని తీసేసుకొని ఒక ట్రెండ్ లైన్ గీస్తే నెక్స్ట్ టైమ్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది. ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి డౌన్ వచ్చేసింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి పికప్ అవుతుంది. నేను నెక్స్ట్ బాటమ్ కూడా డ్రా చేస్తా. అదే అంటే 2 పైన కింద డ్రా చేసుకోవచ్చు ఒకేసారి. కానీ నేను పైన ఒకసారి డ్రా చేద్దాం. ఎందుకంటే మనం పైకి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ప్రైస్ అనేది. కానీ ప్రైస్ పైకెళ్ళిందా లేదా అనేది మనం చూసాం. ఫేక్ బ్రేకౌట్స్‌తోని మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సేమ్ ఛానల్‌లోనే రన్ అవుతుందన్నట్టు. ఒకసారి చూద్దాం. సో, మీరు కూడా ట్రెండ్ లైన్స్ పైన ఒక స్ట్రాటజీ నేను ట్రెండ్ లైన్ పైన ఫోకస్ చేస్తా అనుకుంటే కూడా మీ ట్రెండ్ లైన్ పైన ఫోకస్ చేయొచ్చు. అలా ఉంటదన్నట్టు. సో, ఇంక కొంచెం స్పీడ్ పెడదాం దీన్ని 7x. సో, ఇంకొంచెం స్పీడ్ 10x పెడదాం. ఓకే. ఇప్పుడు చూడండి ఎంత రెస్పెక్టెడ్ మళ్ళొకసారి వచ్చేసింది. ఇక్కడి వరకి. మళ్ళీ ట్రెండ్ లైన్ మళ్ళీ ఒకసారి టచ్ చేసేసింది. సో, ఆ తర్వాత మళ్ళీ ఇది బ్రేకౌట్ అయినట్టు అయిందా? చూద్దాం. రియల్ బ్రేకౌటా? కాదు. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫుల్ పాజిటివ్‌గా రాలేదు. సో, అందుకే ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయిపోయి ఫేక్ బ్రేకౌటే. నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఫేక్ బ్రేకౌట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫేక్ బ్రేకౌట్ అయిపోయి, డౌన్ అయిపోయి, మళ్ళీ ఇదే ఛానల్‌లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకసారి టచ్ అవుతుంది. ఇన్ని సార్లు టచ్ అవుతుంది చూసారు కదా! అందుకే ట్రెండ్ లైన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ ట్రెండ్ లైన్ అన్నట్టు. ఇదే దీంట్లో సో, మనకిదొక ఛానల్ ఫార్మ్ చేసింది. ఛానల్ ఫార్మ్ చేసిందంటే దీన్ని రెసిస్టెన్స్ అనుకోవచ్చు. దీన్ని మనం సపోర్ట్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది రియల్‌గా బ్రేకౌట్ అయిపోయింది. చిన్న క్యాండిల్‌తోని బ్రేకౌట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమన్నా పాజిటివ్ మొమెంటం వస్తదా? విత్ వాల్యూమ్‌తోని. వస్తే మనం పైకి చూడొచ్చా? చూసినప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? సో, బేసికల్లీ ఇలాంటి ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఒకసారి కిందకొచ్చి పైకెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలాంటివి ట్రెండ్ లైన్ బ్రేకౌట్ ట్రేడింగ్‌లో మనం నేర్చుకుందాం మళ్ళీ. ఇక్కడ నేనేం నేర్పించా అంటే మీకు ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి మాత్రమే. 2 పాయింట్స్ మినిమమ్ 2 టచింగ్ పాయింట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి. 1, 2 ఉందా? మళ్ళీ ఇక్కడి నుంచి డ్రా చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇది సపోర్ట్ తీసేసుకుందా? ఇఫ్ మళ్ళీ ఇంకొకసారి ఈ ఛానల్‌లోనే ఉంటే మళ్ళొకసారి సపోర్ట్ తీసుకుంటుందా? ఇక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయితుందా? మళ్ళొకసారి ఇక్కడి నుంచి ఛానల్‌లోనే ఉంటుందా? మళ్ళీ ఇక్కడి నుంచి బ్రేకౌట్ అవుతుందా? ఇలాంటివి మీరు ఆలోచించి ప్లాన్ చేసేసుకోవాలి. ఇది ట్రెండ్ లైన్ గురించి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దామంటే నెక్స్ట్ దాంట్లో సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో ఎగ్జాంపుల్ బై ఎగ్జాంపుల్ అనేది కంటిన్యూస్‌గా వేరే వేరే వీడియోస్‌లో చేసేసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.